వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. కడప జిల్లా బద్వేలు పట్టణంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుడిమెల్ల మురళీకృష్ణ ఆధ్వర్యంలో బద్వేలు నియోజకవర్గ ఉద్యమి జనసేన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడప పార్లమెంట్ సమన్వయకర్త మరియు అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీసీ వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర హాజరై జనసేన పార్టీ సభ్యత్వం, ప్రజల సంక్షేమంపై కార్యకర్తలకు, స్థానిక జనసేన మండల నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించారు. అనంతరం జనసేన మండల నాయకుల ఆధ్వర్యంలో జనసేన సభ్యత్వాన్ని స్వీకరించే కార్యకర్తలను రాష్ట్ర నాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ నీటి సంఘం అధ్యక్షులు కొర్రపాటి సురేంద్ర, బలిజ సంఘం అధ్యక్షులు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య, జనసేన గోపవరం మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ చిన్ని సుబ్బారావు, వీర మహిళ శీలంశెట్టి విజయలక్ష్మి మరియు జనసేన నాయకులు ఈశ్వర్రెడ్డి, గంగిరెడ్డి, మనోహర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏకమయ్యి ప్రతి ఒక్క నియోజకవర్గంలో మీటింగ్స్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలకి డోర్ అయితేనం కానీ, అదేవిధంగా సెంటర్స్లో అయితేనం కానీ ప్రతి ఒక్క చాటి కార్యక్రమం తీసుకెళ్తాం. బ్రహ్మాండంగా జనసైనికులందరూ ఒక పండగ వాతావరణంలో ఈ పండుగ తీసుకుపోతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమం ఏ పొలిటికల్ పార్టీ చేయలేదు. కార్యకర్తలకు తోడు ఉండాలి, జనసైనికులు తోడు ఉండాలని చెప్పి మా నాయకులు తీసుకున్న నిర్ణయానికి దానికి కట్టుబడి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ సభ్యత నమోదు కార్యక్రమం బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. అందులో భాగంగా కడప పార్లమెంట్లో కూడా బద్వేలు నియోజకవర్గంలో ఇంతకుముందు కూడా దాదాపు 3,000 సభ్యత్వాలు జరిగాయి. ఈసారి కూడా దాదాపుగా 10,000 పైసలు సభ్యత్వాలు చేస్తామని చెప్పి ఇక్కడ నాయకులు అందరూ చెబుతారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అప్పీల్ చేసుకుని సెలవు తీసుకుంటారు. కారణం కూడా ఏంటంటే ఈ సభ్యత నమోదు కార్యక్రమం బాగా చేయమని చెప్పి, అదేవిధంగా నియోజకవర్గ వారిగా ఎటువంటి రిపోర్ట్ అయితే ఉంటుందో ఆ రిపోర్ట్ కూడా చాలా క్లారిటీగా తీసుకురమ్మన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ పార్టీ అధిష్టానం తీసుకెళ్తాం. మా పెద్దలు బీఎస్సీ చైర్మన్ నాదల్ మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో మెంబర్షిప్ డ్రైవ్ ఏదైతే అయిపోతుందో వెంటనే మొత్తం గురునాన్న గారికి ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మీటింగ్ల ద్వారా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి తెలియజేయడం ఏంటంటే, మేము బద్వేలు ఎప్పుడు బద్వేలు గడ్డ జనసేన అడ్డాలాగే ఉన్నది. ఇక్కడ దాదాపు 3,000 సభ్యత్వాలు కానీ క్షేత్రస్థాయిలో త్రిబుల్ అంటే 10,000 మందికి చేసుకుంటామని చెప్పారు. ఇక్కడ మాకున్నటువంటి నాయకులందరూ మీరు చూస్తుంటారు, పత్రికా విలేకరులుగా మీ ద్వారానే అడుగుతున్నాం. మాలో మాకు కష్టం ఉంది, నష్టం ఉంది అన్న మేమైతే అందరం టుగెదర్గా చేయబట్టుకొని జై జనసేన అంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనే నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం మా సభ్యత్వ నమోదు ఇది. ఎందుకు నువ్వు అంత గర్వంగా ఉన్నావు, ఎందుకు నువ్వు అంత పొగరుగా ఉన్నావు అంటే, మా 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 గర్వము, మా బలుపు, మా గెలుపు అన్నీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సభ్యుడిని కాబట్టి నేను అంత ధైర్యంగా ఉంటాను. సమాజంలో అంత గొప్పగా సమాజ సేవకు ముందుకెళ్తామని చెప్పుకునే గొప్ప అది జనసేన పార్టీ సభ్యత్వం. ఇది రాజకీయ పార్టీ కంటే జనసేన అనేది మాకు జనసేన కుటుంబం లాగా చూస్తాం. ఒక ఉద్యమి మా దగ్గరికి వస్తున్నాడంటే మా కుటుంబంలోకి వస్తున్నట్టు బాగా చూసుకుంటాం. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మా వాళ్ళందరూ చెప్తున్నారు. రేపు ఆవిర్భావ దినోత్సవం తర్వాత విజయనగరం జిల్లాలో సహకార రంగంలో అత్యంత కీలకమైన భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని మూసివేసి కార్మికుల, ఉద్యోగుల కుటుంబాలను గత ప్రభుత్వం రోడ్డున పడేసిందని, కార్మికుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డిని కోరారు. సోమవారం ఉదయం జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద కార్మికులు, ఉద్యోగులతో కలిసి తమ నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, కార్మికులు ఇవ్వవలసిన పీఎఫ్, గ్రాడ్యుటీ నేటికి చెల్లించకపోవడంతో చాలా మంది కార్మికులు ఆందోళనతో, అప్పుల బాధతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 16,862 మంది రైతుల షేరుధనంతో 1976, 77లో 1250 కెపాసిటీతో ప్రారంభమైన ఈ షుగర్ ఫ్యాక్టరీ 2019లో మూతపడిందని, సుమారు 300 కుటుంబాలకు 9 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్నా చెల్లించలేదని, నేటికి 7 సంవత్సరాలు పూర్తయినా కార్మికులను, ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేలకు రాష్ట్రంలోని ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లినప్పటికీ ప్రయోజనం లేదని, జిల్లా కలెక్టర్గా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని, ఫ్యాక్టరీ చైర్మన్ జాయింట్ సేదు మాధవ్ని కోరామని బీశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు ఉంగరాల శ్రీను, రౌతు కనకరాజు, పిన్నిటి కృష్ణ, చలుమూరి వెంకటరావు, సూర్యనారాయణ, పి జగన్నాథం, బీశెట్టి ఆదిబాబు, సత్యనారాయణ, లక్ష్మి, రామనాయుడు, దేముడు, దుర్గయ్య, పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 19లో అర్ధాంతరంగా అవగాహన లేకుండా మూసేశారు. దాదాపుగా 300 కుటుంబాలు రోడ్డును పడిపోయాయి.
ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ నేడున్న కూటమి ప్రభుత్వం కానీ కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని పట్టించుకునే పాపాన పోలేదు. దాదాపుగా 9 కోట్ల రూపాయలు 300 కుటుంబాలకు ఇవ్వాలి. చాలామంది కార్మికులు మూతపడిపోయిన తర్వాత ఫ్యాక్టరీ ఆవేదనతో అప్పులు పుట్టక ఆందోళనతో చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోయి పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు. ఆ డబ్బులు ఇప్పించండి మహాప్రభు అంటే ఒక జిల్లా కలెక్టర్ కానీ, మంత్రి కానీ, జేసీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చారు, షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తూ ఉన్నారు, అవసరం అనుకుంటే మేము రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, రోడ్డు మీద ఉన్నారు కుటుంబాలంతా. మీరు ఆలోచించండి, పండక్కి పబ్బానికి ఏమి తినగలుగుతారు, పిల్లలకి ఏం చదివించుకోగలుగుతారు? వాళ్ళ డబ్బులు వాళ్ళని అడుగుతున్నారు. పిఎఫ్ గ్రాడ్యుయేటీ వెంటనే ఇప్పించమంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు పిఎఫ్ గ్రాడ్యుయేటీ 9 కోట్ల రూపాయలు, ఫ్యాక్టరీలో బోల్డ్ అంత సంపద ఉంది. మీరే నిర్ణయం తీసుకోకపోతే ఫ్యాక్టరీ తుప్పుపట్టిపోతుంది. దయచేసి కార్మికుల కుటుంబాలతో ఆటలాడుకోవద్దని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతూ ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రాన్ని అంది. ఏలూరు నగర పరిధిలోని మాంసం దుకాణాలపై ఆంధ్రప్రదేశ్ మీట్ కార్పొరేషన్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ మీట్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ నాయుడు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఫుడ్ సేఫ్టీ అధికారి రామరాజు పాల్గొన్నారు. ఏలూరు నగరంలోని అంబికాదేవి సెంటర్, చాపల తూము సెంటర్, ఆదివారంపేట మార్కెట్ వద్ద గల మాంసం విక్రయ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. పరిశుభ్రత ప్రమాణాలు, లైసెన్సులు, నిల్వ విధానం, మాంసం నాణ్యత వంటి అంశాలను సవివరంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆహార భద్రతా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు తావు లేకుండా వ్యాపారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తనిఖీల్లో పలుచోట్ల నిబంధనలకు విరుద్ధంగా చిన్న వయసు మేకలను కోసి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత దుకాణాలపై జరిమానాలు విధించామని, పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే శుభ్రతా లోపాలు ఉన్న చికెన్, మటన్లను కింద పోసి బ్లీచింగ్ చల్లినట్లు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారి రామరాజు మాట్లాడుతూ వినియోగదారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు కూడా అనుమానాస్పదంగా కనిపించే మాంసం విక్రయాలపై అధికారులకు సమాచారం అందించాలని కోరారు. భవిష్యత్తులో నగరమంతటా విస్తృత తనిఖీలు చేపట్టి నిబంధనలు పాటించని దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాము, ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి జబ్బులు వచ్చే పరిస్థితుల్లో మనం సరైన పద్ధతుల్లో చికెన్ కానీ, మీట్ కానీ స్లాటింగ్ చేసి వాటిని ఆరోగ్యకరంగా మనం ప్రజలకు అందించాలన్న ఉద్దేశమే ఈ మాంసాభివృద్ధి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఎక్కడైతే సరైన పద్ధతిలో స్లాటింగ్ చేయకపోతే ఆ వెంటనే వాళ్ళ లైసెన్సులు రద్దు చేయడము, వాళ్ళకు ఫైన్లు వేయడము, వాళ్ళకు సరైన పద్ధతుల్లో మాంసాభివృద్ధి సంస్థ బుచ్చర్స్కి అందరికీ తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ట్రైనింగ్ క్యాంపింగ్ అనేది ఏర్పాటు చేస్తాము. ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ కూడా వెటర్నరీ డిపార్ట్మెంట్ పాల్గొనాలా, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాల్గొనాలా, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు పాల్గొనాలా, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొనాలా, శానిటేషన్ సిబ్బంది కూడా పాల్గొనాలని నేను తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా ప్రజల ఆరోగ్యము ముఖ్యము కాబట్టి పేద ప్రజలు కానీ, బడుగు ప్రజలు కానీ ప్రతి ఒక్క ప్రజలను ఆరోగ్యం కాపాడాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ముఖ్యంగా హోటల్స్కు అలాగే హోటల్ యాజమాన్యాలకు తెలియజేయడం ఏమంటే, ఫ్రిడ్జుల్లో మటుకు ఫుడ్ను నిల్వ ఉంచకూడదు. దాని వలన అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని దాంట్లో కెమికల్స్ కలవడం వల్ల ప్రాణాంతకంగా కూడా అవి ప్రజలకు ప్రాణాంతక వ్యాధులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కేర్ఫుల్గా ఉండి, జాగ్రత్తగా ఉండి దాన్ని మానిటరింగ్ చేసి అలాంటి నిల్వ లేకుండా చూడాలనేది కూడా మా మాంసాభివృద్ధి సంస్థ తరఫున మేము కోరుచున్నాం.
అన్నమయ్య జిల్లా కలికిరికి వచ్చిన రాష్ట్ర రోడ్డు భవనాల మరియు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. పీలేరు నియోజకవర్గం నగిరిపల్లిలో తన స్వగృహానికి విచ్చేసిన మంత్రికి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో సమావేశమైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుగవాసి ప్రసాద్ బాబు ప్రమాణ స్వీకారానికి మదనపల్లికు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బయలుదేరారు. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు పీలేరు నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున వాహనాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, నల్లారి అభిమానులు మదనపల్లికి తరలి వెళ్లారు. నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గం ఆకుతోటపల్లి గ్రామంలో ఎంతో చారిత్రాత్మకమైన ప్రసిద్ధిగాంచిన చర్చి 102 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వైభవంగా వేడుకలు నిర్వహించారు. 102 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలలో పాల్గొని చర్చి అభివృద్ధికి సహకరించాలని నేతలను కోరారు. ఈ వేడుక ఆకుతోటపల్లి చరిత్రలో ప్రత్యేక సందర్భంగా నిలుస్తుందన్నారు. శతాబ్దానికి పైగా విశ్వాస సేవలో నిలిచిన చర్చిలో ముఖ్య అతిథులుగా ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించారు. చర్చి సమాజ సేవలో, విద్య మరియు సామాజిక కార్యక్రమాల్లో చేసిన సేవలను ప్రశంసిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ మల్లురవి తెలిపారు. భారతదేశంలో సర్వమతాలు సమానమని, ఎవరి మతాలను వారు ఆచరించవచ్చని, ఆరాధించుకోవచ్చన్నారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి చర్చి అదనపు గది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కొత్త గది ద్వారా విశ్వాసులకు మరింత సౌకర్యం కలగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, చర్చి పెద్దలు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో విశ్వాసులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రార్థనలు, ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మనం ఇక్కడ యేసుక్రీస్తుని గురించి ఆరాధించుకుంటే అక్కడ ఈశ్వరాలయంలో శంకరుని గురించి, రామాలయంలో రాముని గురించి, ఇంకొక దగ్గర తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గురించి వాళ్ళందరూ కూడా మరి దేవుడి పేరుతోనే ఆరాధన చేస్తుంటారు. ముస్లిమ్స్ వస్తే వాళ్ళు దేవుడి పేరుతో, అల్లా పేరుతోనే వాళ్ళు ఆరాధన చేస్తుంటారు. దేవుడు అనేది అందరికీ ఒక్కడే, పేర్లు మార్పు. మన దగ్గరకు వస్తే దేవుడు యేసుక్రీస్తు ద్వారా పైన మల్లురవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ గ్రామంలో మిత్రులు చాలామంది ఉన్నారు. క్రైస్తవ మిత్రులందరూ ఒక కుటుంబ సభ్యులాగా అందరూ కూడా ప్రతి విషయంలో మనకు సహకరిస్తూ ఉన్నారు. మీరు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యంగా ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు సహకరించాలని చెప్పేసి చెప్తా ఉంటుంటారు. మరి అందులో భాగంగా కావచ్చు, ప్రభుత్వం తరఫు నుంచే కాకుండా వారు సొంతంగా కనుక డాక్టర్ మల్లురవి గారు చేసినందుకు వారిని అభినందిస్తూ, మద్యం మత్తు, మితిమీరిన వేగం ఒక యువకుడి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాయి. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి స్వదేశానికి వచ్చిన ఒక యువకుడు తన పుట్టినరోజు నాడే మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించి జైలు పాలయ్యాడు. నార్సింగ్లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివసించే గుర్రంపాటి తరుణ్ శనివారం తన పుట్టినరోజు కావడంతో శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి భారీగా మద్యం సేవించాడు. శనివారం ఉదయం 10:30 సమయంలో పూర్తి మత్తులో ఉన్న తరుణ్ తన బెంజ్ కారులో కూకటపల్లికి బయలుదేరాడు. నానకరాంగూడ వద్ద తొలుత ఒక కారును, ఆ తర్వాత ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన తరుణ్ ఆగకుండా గచ్చిబౌలి వైపు వేగంగా దూసుకెళ్లాడు. బాధితుల సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు IIIT జంక్షన్ వద్ద కారును ఆపే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహులు కారుకు అడ్డుగా వెళ్లగా తరుణ్ కారు వేగం పెంచి ఆయన్ను ఢీకొట్టాడు. దీంతో కానిస్టేబుల్ కారు బానెట్పై పడిపోయారు. కానిస్టేబుల్ బానెట్పై ఉన్నాడని తెలిసినా తరుణ్ కనికరం లేకుండా దాదాపు 800 మీటర్ల దూరం గోపీచంద్ అకాడమీ వరకు కారును నడిపాడు. చివరకు ఇతర వాహనదారులు కారుకు అడ్డంగా వాహనాలు నిలపడంతో తరుణ్ కారు ఆపాల్సి వచ్చింది. వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో తరుణ్ రక్తంలో ఆల్కహాల్ శాతం
160 ఎంజీగా నమోదైంది. తండ్రి లేని తరుణ్ను అతని తల్లి ఎంతో కష్టపడి అమెరికాకు పంపి చదివించారు. కానీ ఒక్కరోజు బాధ్యతారాహిత్యం అతన్ని నిందితుడిగా మార్చింది. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆదివారం అతన్ని సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.